భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉండటానికి అభివృద్ధి వైపు పరుగులు తీయటానికి ప్రధానమంత్రిగా ఆనాడు మన్మోహన్ సింగ్ గట్టి పునాదులు వేశారని, ఆయన లేని లోటు తీరనిదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో చిత్తూరు జిల్లా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ 2007లో భారతదేశం అత్యధిక జీడీపీ వృద్ధి రేటు 9% సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని, ఆర్థిక రంగాన్ని సంస్కరించడంలో ఆయన చూపిన చొరవ, తీసుకున్న చర్యలు మరవలేనివన్నారు. అలాగే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ పన్నును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలిను ఏర్పాటు చేసి స్థానికంగా పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇది దేశ ప్రగతికి మూల కారణమైందన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఆయన ఎదగడం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టి పల్లెల్లో నివసిస్తున్న ప్రజలకు జీవనోపాధి, ఉపాధితో పాటుగా సామాజిక భద్రతను కూడా కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఇది గ్రామాలలోని పేద కుటుంబాల జీవన ముఖ చిత్రాన్ని మార్చివేసిందన్నారు. అనంతరం పీసీసీ ఉపాధ్యక్షులు దడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక సంక్షోభాలకు చిక్కకుండా ముందుకు వెళ్తుందంటే అందుకు కారణం మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణమన్నారు. భారతదేశ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారని వివరించారు. అనంతరం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరళీకృత ఆర్థిక వ్యవస్థ, ఐటీ, టెలికాం వంటి రంగాలలో వృద్ధిని పెంచి లక్షలాది ఉద్యోగాలను కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా 14 సంవత్సరాల వరకు పిల్లలు తప్పనిసరిగా ఉచిత విద్యను అందించడం దేశాన్ని విద్యా కేంద్రంగా, విజ్ఞాన కేంద్రంగా మార్చబడిందన్నారు. అంతేకాకుండా తల్లి బిడ్డల ఆరోగ్యంపై దృష్టి సారించడం, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత డెలివరీ లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట చలపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలప దామోదర్ రెడ్డి, వెంకటగిరి ఇన్ఛార్జ్ మురళి, తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు చిత్తూరు శివశంకర్, జిల్లా మైనారిటీ విభాగ అధ్యక్షులు కలందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 7వ రోజు పూర్తి కావడంతో ఈరోజు ఆయనకి తిరుపతి జిల్లా నాయకులందరూ కలిసి కోఆర్డినేటర్లు, సిటీ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, స్టేటు జనరల్ సెక్రటరీలు, తర్వాత నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్పంచుకొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఒక పర్యాయం గవర్నర్గా చేయటమే కాకుండా, ఆర్బీఐ గవర్నర్గా చేయటమే కాకుండా 1992 నుంచి ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో, చాలా గొప్ప సంస్కరణలు. ఆర్థిక లోటును పూడ్చడమే కాకుండా ఆర్థికంగా ఆ రోజులో ఉన్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణతోనే భారతదేశం ఆర్థిక రంగంలో తీవ్ర పురోగతిని, గొప్ప పురోగతిని సాధించడం దాంట్లో అతిశయోక్తి లేదు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆయన సంతాప సభ తిరుపతిలో జరుపుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ఈరోజు వర్ధంతి సభని తిరుపతిలో జరుపుకుంటున్నాం. మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త, ఆర్థిక సంస్కర్త. అట్టడుగున ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక విధానాలను కొండంత ఎత్తుకు తీసుకొచ్చి భారతదేశాన్ని 5వ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతను ఈరోజు మనకు లేడంటే మన భారతదేశానికి చాలా దుర్దినం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సహాయ సహకారాలు మనమంతా గుర్తుంచుకోవాలి. ఈ సంతాప సభకు ఆయన చనిపోయినప్పుడు విచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకి గవర్నర్ మల్లికార్జున ఖర్గే గారి తరఫున, మా శర్వం గారి తరఫున, డీసీసీ బాబు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.